అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాళ మనం వినబోయే కథలు శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల నుంచి వింటున్నాం. కథలన్నీ విన్న తర్వాత మీకు నచ్చిన కథ ఏంటో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ ముద్దులల్లుడు అనే కథ. కథ ఏంటో విందాం. గుంటూరు బొగ్గు బస్సుకి బ్లోయర్ కొడుతూ అరుస్తున్నాడు క్లీనర్. అది 6 గంటలకి అమరావతి నుంచి గుంటూరు వెళ్ళవలసిన ఫస్ట్ బస్సు. ప్యాసింజర్లు ఆ క్లీనర్ కేక అందుకుని వచ్చే అంటూ ఉత్తరీయాలు ఊపుకుంటూ బస్సు వైపు పరిగెత్తుతున్నారు. ఇంజిన్ వేడెక్కింది. క్లీనరు బ్లోయర్ కొట్టడం ఆపేశాడు. కానీ గుంటూరు అని అరవడం ఆపలేదు. కండక్టరు ఇడ్లీ కాఫీ ముగించుకుని కిళ్ళి నవ్వులుతూ బస్సు దగ్గరకు వచ్చాడు. బస్సులోకి ఎక్కిన జనం వైపు తక్కువ జాతి వాళ్ళని చూస్తున్నట్లు ఒక చిత్రమైన చూపు విసిరాడు. కిళ్ళి ఆ బొగ్గ నుంచి ఈ బొగ్గకి మార్చి, ఎవరివయ్యా ఈ బస్తాలు? ఇది బస్సా ఎడ్లబండా అని హుంకరించాడు. జనం బిక్కుమన్నారు. సుబ్బయ్య, నావేనండి ఆ బస్తాలు అని జాలిగా అన్నాడు. ₹1.50 అవుద్ది లగేజీ. మొన్న 30 తీసుకున్నారు కదండీ. కండక్టర్కి వాదనంటే గొప్ప చిరాకు. ఒరే కిట్టిగా అని క్లీనర్ని పిలిచి, ఈ బస్తాల్ని సుబ్బయ్య గారిని కిందకి లాగేరా అన్నాడు. సుబ్బయ్య డీలా పడిపోయి, అలా కానివ్వండి కండక్టర్ గారు అన్నాడు. ఎవరా ఫ్రంట్ సీట్లో? ఫస్ట్ ట్రిప్ ఓనర్ గారు వస్తారని తెలీదు అనేసరికి ఫ్రంట్ సీట్లో సరదా పడి కూర్చున్న కుర్రాడు పరుగున బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోయాడు. గుంటూరు ఎందరో చేతులెత్తండి అని కండక్టర్ హుకుం జారీ చేసేసరికి గుంటూరు ప్యాసింజర్లందరూ చేతులెత్తారు. సరిగ్గా చేతులెత్తండి అయ్యా, అన్నం తినరాలా అని దబాయిస్తూ అన్ని ఊళ్ళకి ప్యాసింజర్లని లెక్క వేసుకుని డబ్బు వసూలు చేశాడు కండక్టర్. బస్సు కిటకిటలాడింది. ఊపిరాడటం లేదు. డ్రైవర్ ఇంకా రాలేదు. జనం ఒక్కతో మగ్గిపోతున్నారు. ఎట్టకేలకు డ్రైవరు బీడీ కాల్చుకుంటూ తాపీగా వచ్చి నీళ్లు పెట్టలేదని, అద్దం తుడవలేదని క్లీనర్ గాడిని బూతులు తిట్టి బస్సు స్టార్ట్ చేశాడు. బస్సు గుంటూరు రోడ్డెక్కటానికి బదులు బస్సు ఓనర్ రామకృష్ణ ఇంటి వైపుకు బయలుదేరింది. రామకృష్ణ ఇంటి ముందు బస్సు ఆపి డ్రైవరు, కండక్టరు, క్లీనరు ఓనర్ గారింట్లోకి వెళ్ళారు. ఎంతసేపటికి ఓనర్ ఊడిపడ్డే. ఓనర్ భార్య కండక్టర్ని పొట్లకాయలు తెమ్మని పంపించింది. డ్రైవర్కి, క్లీనర్కి అటక మీద కట్టెపుల్లలు తీసే పని అప్పగించింది. రామకృష్ణయ్య ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడు. బస్సులో జనం కుత ఉడికిపోతున్నారు. సుబ్బయ్యకి పెసల బేరం అర్జెంటు. సిద్ధాంతికి ఆలస్యం అయితే ముహూర్తం మించిపోతుంది. పేరయ్య కోర్టు వేళకి చేరుకోవాలి. ఎందరికి ఎన్ని అర్జెంటు పనులున్నా బస్సు ఓనర్ గారి వీలును బట్టి బయలుదేరుతుంది. ఓ అరగంట అయ్యాక రామకృష్ణయ్య బట్టలు వేసుకుని బస్సు దగ్గరికి వచ్చాడు. వెనకనే బస్సు పరివారం ఉన్ను. బస్సులోకి ఎక్కబోతూ తిరిగి ఇంట్లోకి వెళ్ళి భార్యతో ఏదో మాట్లాడాడు. ఈమారు బస్సు ఎక్కబోతుంటే భార్య కబురు పెట్టింది. మరో 10 నిమిషాల ఆలస్యం. ఎట్టకేలకు ఓనర్ గారు సీట్లో కూర్చోగా కండక్టరు రైట్ అన్న కేక జనానికి గొప్ప హాయిగా ఉంది. 10 అడుగులు నడిచిందో లేదో ఫ్రంట్ సీట్లో ఉన్న ఓనరు ఓల్డ్ ఆన్ అన్నాడు. బస్సు ఆగిపోయింది. ఇవాళ దావా ఉంది. కరణంగారిని ఎక్కించుకుని రావాలని తెలియదుట్రా, తప్పుడు ముండా కొడకల్లారా అని డ్రైవర్ వైపు చూస్తూ అన్నాడు. డ్రైవరు సరాసరి బస్సును కరణంగారింటి వైపుకు పానిచ్చాడు. అప్పటికి కరణంగారు ఇంకా సంధ్యావందనం ముగించుకోలేదు. అక్కడ మరో అరగంట ఆలస్యం. జనం బస్సులో కూర్చోలేకపోతున్నారు. దిగితే మళ్ళీ ఎక్కనివ్వరేమోనని భయం. వెనక కూర్చున్న సీతమ్మకి కళ్ళు తిరుగుతున్నాయి. ఆమె నిండు చూలాలు. ఆడబిడ్డ నోవు నోచుకుంటానంటే తప్పక బయలుదేరింది. పక్కనున్న ముసలమ్మ
సీతమ్మ అవస్థ చూసి మరచెంబు విప్పి మంచినీళ్ళిచ్చింది. మరో అరగంటకి బస్సు బయలుదేరింది. ఆలస్యం అయిన కొద్దీ అర్జెంటు పనులున్న అందరు ప్రయాణికులు కంగారు పడిపోతున్నారు. బస్సు నరుకుళ్ళపాడు దాటింది. ఎండ్రాయి దాటింది. బస్సు కుదుపుకి సీతమ్మ తట్టుకోలేకపోతోంది. లేమల్లే అంత దూరం ఉందనగా సీతమ్మకి విపరీతమైన నొప్పులొచ్చాయి. ఆపుకోలేక పెద్దగా అరిచింది. గ్రహించిన అమ్మలక్కలు బస్సు ఆపించారు. జనమంతా బస్సు దిగారు. చుట్టుపక్కల ఊరు లేదు. ఆడకూతురికి అర్ధాంతరంగా నొప్పులొచ్చినాయి. ఏం చేతుమంటే ఏం చేతుమని కంగారు పడ్డారు. ఇంతలో ఎవరో చెరువుగట్టున చెట్టువారుగా తెర కట్టండయ్యా అన్నారు. పెట్టెలు తీసి చీరలు పంచెలతో చెరువుగట్టున అడ్డం కట్టారు. ఎండ పడకుండా ఓ దుప్పటి పైన బిగించారు. కొందరు మగాళ్ళు పరుగు పరుగున పొలాల్లోకి వెళ్ళి మెత్తటి చొప్పకట్టల్ని తీసుకొచ్చి పక్కలాగా పేర్చారు. ఆడవాళ్ళు సీతమ్మను మెల్లిగా చొప్పకట్టల మీద పడుకోబెట్టారు. సీతమ్మకు నొప్పులు మరీ ఎక్కువయ్యాయి. హృదయ విదారకంగా ఏడుస్తోంది. దూరానున్న మగవాళ్ళకి గుండెలు అవిసిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళ మనసులో పెసల బేరం, ముహూర్తం, అందుకోవలసిన రైలు, కోర్టు దావా అవేవీ లేవు. ఒకే ఒక్క దిగులు, ఈ ఆడకూతురి కష్టం ఎట్టా గట్టెక్కుతుందా అని. అందరి గుండెలు భారంగా ఉన్నాయి. సీతమ్మ ఏడుపులు కేకలు ఎవ్వరినీ నుంచోనివ్వడం లేదు, కూర్చోనివ్వడం లేదు. ఇంతలో చెరువుగట్టు వైపు నుంచి కెవ్వుమని పసిపిల్లాడి ఏడుపు వినిపించింది. అందరి ముఖాలు విచ్చుకున్నాయి. కొందరు ఎగిరి గంతేశారు. ఇంతలో ఓ ముసలమ్మ తెరల్లోంచి బయటకొచ్చి మగపిల్లాడు అని కేకపెట్టింది. కొందరు పరుగు పరుగున పొలాల్లో కాపలా కాస్తోన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాన తీసుకొచ్చి రాళ్లతో పొయ్యి చేసి నీళ్లు కాచారు. ఓనరు రామకృష్ణయ్య బొడ్డు కోయటానికి తన మొలనున్న చాకు స్వయంగా తీసుకెళ్ళి ఇచ్చాడు. సిద్ధాంతి అప్పటికప్పుడే జాతక చక్రం వేశాడు. పిల్లాడికి స్నానం చేయించిన తర్వాత బస్సులోని జనమంతా వాడిని ముద్దాడారు. చెరువుగట్టును పుట్టాడు సెంద్రిగాడు అన్నారు. వాడికి ఆ పేరే ఖాయమైంది. సెంద్రిగాడు అయ్యింటా పుట్టలేదు, అమ్మింటా పుట్టలేదు. కానీ ఊరంతా వాడికి మామలే. మళ్ళీ బస్సు బయలుదేరింది. అయితే ఇప్పుడు ఊరి పేరు చెప్పగానే చెయ్యెత్తలేని మరో ప్రయాణికుడున్నాడు. ఇప్పుడు మనం వినబోయే కథ ఎవరా పోయేది అనే కథ. కథ ఏంటో విందాం. ఎవరా పోయేది. మొదటి ప్రాకారంలో గాలిగోపురం పక్క నుంచి ఓ ముసలి గొంతు వినిపించేది. నేనేనండయ్యా, తోటకూర అమ్ముకోవడానికి వచ్చిన అబ్బాయి సమాధానం చెప్పేవాడు. ఇటు రా నాయనా అని సూరయ్య స్వాముల వారు పిలిచి బుట్ట దింపుకో అనేవారు. బుట్ట దింపుకున్న తర్వాత మీది కునికినపాడేనా అని పరామర్శించగా మరేనండి, ఇప్పుడే రేవు దాటొచ్చానండి అని అతను బదులు చెప్పగా సూరయ్య స్వాముల వారు అతన్ని సూటిగా చూస్తూ, స్వామివారికి ఇవాళ తోటకూర తినాలనుంది, 4 కట్టలు ఇచ్చుకో అనేవారు. అతను ఇక తప్పదన్నట్లు 4 కట్టలు ఇస్తుంటే, మరో 2 కట్టలు ఇచ్చుకో, బేరం బాగుంటుంది అనేవారు. మరో 2 కట్టలు ఇచ్చుకుని అతను నీరసంగా బుట్ట తలకెత్తుకు వెళ్తూ ఉంటే నారాయణ నారాయణ అని ఆశీర్వదించేవారు. గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు మొదటి ప్రాకారంలోంచి పోవలసిందే. అలా వచ్చిపోయేవాళ్ళెవ్వరూ సూరయ్య స్వాముల వారి పిలుపు తప్పించుకోలేరు. చిల్లర కొట్టు సుబ్బయ్య గుళ్ళో నుంచి తిరిగి వెళ్తున్నాడు. ఎవరా పోయేది? స్వాముల వారి పిలుపు. సుబ్బయ్య గుండె గతుక్కుమంది. ఇక తప్పదని వెళ్ళి నమస్కారం చేసి కూర్చున్నాడు. వ్యాపారం బాగా సాగుతోందా? పిల్లలు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసి స్వాముల వారు అసలు సంగతి బయటపెట్టారు. స్వామివారికి ఇవాళ గారెలు తినాలనుందోయ్. సుబ్బయ్య గుండెల్లో రాయి పడింది. దానికేముంది అన్నాడు. సూరయ్య స్వాముల వారు ఆనందపడిపోయి, నాకు తెలుసు, సర్వసంగ పరిత్యాగులం, మా కోరిక తీర్చటానికి నువ్వు వెనక ముందు ఆడతావా?
ఓ మానెడు మినప్పప్పు, వీసెడు నూనె, మిగిలిన సంబారాలు ఇంటికి పంపించు. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా పంపు. ఆ కాస్త పుణ్యం మళ్ళీ ఇంకొకళ్ళకెందుకు దక్కాలి అన్నారు. సుబ్బయ్య గొంతులో తడి ఆరిపోయింది. కూర్చుంటే ఇంకా ఏం మీద పడతాయోనని లేచి నంగిగా అన్నాడు. అయ్యా, తమరు ఒక్కరే కదా, గారెలకు మానెడు పప్పు. సూరయ్య స్వాముల వారు నవ్వుతూ ఠక్కున సమాధానం చెప్పాడు. పిచ్చివాడా, అంతా నా ఒక్కడికేనా? స్వామివారి ప్రసాదం నలుగురు 4 ముక్కలు తింటే నీకు మరింత పుణ్యం కదుటయ్యా. సుబ్బయ్య మారు మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. సూరయ్య గారు సన్యాసాశ్రమం స్వీకరించిన ఉదంతం, దానికి కారణాలు చాలా కొద్ది మందికి తెలుసు. దావాల్లో ఉన్న పొలం కాస్త పోయింది. ఎదిగొచ్చిన కొడుకు జులాయిగా తిరగటం తప్ప సంపాదన లేదు. పైగా వాడికి పెళ్లి కూడా చేశాడు. దాని ఫలితంగా 3 పిల్లలు. ఇంట్లో పక్కవాట అద్దెకిస్తే వచ్చే అద్దె డబ్బు పిల్లల చెద్దన్నాలకి సరిపోవడం లేదు. ఎక్కడా కాణీ అప్పు పుట్టడం లేదు. సూరయ్య కనిపిస్తే అప్పడుగుతాడేమోనని జనం తప్పుకు తిరుగుతున్నారు. 3 రోజులైంది పొయ్యిలో పిల్లి లేచి. ఊరు తిరిగాడు, వాడ తిరిగాడు. ఎక్కడా డబ్బు పుట్టలేదు. పిల్లలు ఆకలికి గొల్లుమంటున్నారు. పెళ్ళాం కోడళ్ళు తోటకూర కాడల్లా వాలిపోయి చెంగులు పరుచుకుని పడుకున్నారు. సంసారాన్ని చూశాడు. విరక్తి కలిగింది. చీ అనుకున్నాడు. ఠక్కున వెళ్ళి సన్యాసాశ్రమం స్వీకరించాడు. కాషాయం కట్టి కమండలం ధరించగానే ఊరంతా వచ్చి ప్రాణాచారం పడ్డారు. పాదోదకం నెత్తిన చల్లుకున్నారు. గాలిగోపురం పక్కగది ఖాళీ చేయించి స్వాముల వారికి ఇచ్చారు. ఆనాటి నుంచి సూరయ్య గారి కుటుంబానికి కానీ చీకు చింత లేదు. దివ్యంగా కాలం గడిచిపోతోంది. సూరయ్య గారు భిక్షకు పిలిపించుకునే విధం చాలా హుందాగా ఉండేది. సుబ్బరామయ్య కనిపించాడనుకోండి, ఇలా జరిగేది సంభాషణ. ఎవరా పోయేది, సుబ్బరామయ్యేనా? నేనే స్వామి, పిలిచారా? కూర్చో, పంటలు బాగా పండుతున్నాయా? పెద్దమ్మాయి కాపురానికి వెళ్ళిందా? మీ దయ వల్ల అంతా సక్రమంగానే జరిగిపోతుంది. నారాయణ. సుబ్బరామయ్య, స్వామివారిని భిక్షకు పిలిచి 3 నెలలు దాటినట్టుందే. తమ సెలవైతే ఆహ్వానించకుండా స్వామివారు భిక్షకొచ్చి అనుగ్రహిస్తారటయ్యా. తమరి దయ అయితే ఈరోజే భిక్షకు దయచేయండి. అలా అన్నావు బావుంది. పెద్దగా ఏర్పాట్లేమీ చెయ్యకు. 2 కూరలు 2 పచ్చళ్ళు చాలు. నేతి తిరగమోతలు మర్చిపోబోకు. గారెలు ఎలాగూ వడ్డిస్తావు? తీపి పిండి వంట విషయంలో పాలపూరీలు చేయించు. దంతసిరి తగ్గిపోయింది. అలాగే. 12వ గంటకల్లా వచ్చేయి. ఆలస్యం అయితే ఉండలేను. రాత్రి పలహారం సంగతి ఆనక చెబుతాను. ఇలాగే నిత్యము తన భిక్ష ఏర్పాట్లు చేసుకుంటూ కనిపించిన వాళ్ళందరి చేత ఇంటి ఏర్పాట్లు చేయించేవారు సూరయ్య స్వాముల వారు. ఒకరోజు సీతారామయ్య గారింట్లో భిక్ష కుదిరింది. 12 అయ్యి నెత్తి మాడుతోన్న సీతారామయ్య పిలుపుకు రాలేదు. కడుపులో ఆకలి మెలితిరిగిపోతోంది. 1 గంట వేళ సీతారామయ్య వచ్చి చెప్పాడు, స్వామి, మా ఇంట్లో అశుచి వచ్చింది, ఇవాళ్టికి భిక్ష కుదరదు అని. స్వాముల వారి నెత్తిన పిడుగు పడ్డట్టు అయ్యింది. ఆ మించిపోయిన వేళ ఎవరింటికెళ్తాడు? నీరసంగా పావుకోళ్ళు వేసుకుని సరాసరి ఇంటికొచ్చాడు. ఇంట్లో అంతా భోజనాలు చేసి తాంబూలాలు నవ్వులుతూ పడుకుని ఉన్నారు. భిక్ష ఎక్కడా కుదరలేదు. ఇంట్లోనే అన్నాడు సూరయ్య స్వాముల వారు. సరి గిన్నెలు కడిగేసుకుని మేం పడుకుంటే ఇప్పుడేం భిక్ష అంది కోడలు. కొడుకు విని కూడా అటు తిరిగి పడుకున్నాడు. భార్య విననట్టు పడుకుని పీటమించి తల ఎత్తలేదు. స్వాముల వారికి కడుపులో మంటలు, గుండెల్లో మంటలు. సిగ్గు విడిచి భార్యతో చెప్పాడు, ఇవాళ భిక్ష దొరకలేదే, ఓ ముద్ద పెట్టవే. భార్య లేచి కూర్చుని అంది, నాకు అసలే నడునొప్పి, నేనెక్కడ వంట చేస్తాను? ఏమే, ఓ గ్లాసు మజ్జిగుంటే ఇవ్వు, ఈ పూటకి సరిపెట్టుకుంటారు అని కోడలికి చెప్పింది. సూరయ్య గారి కింద భూమి కదిలిపోయింది.
ఇదా సంసారం, ఛీ అనుకుంటూ కాషాయ వస్త్రాలు పరపరా చింపేశాడు. కమండలం ఢామ్మని బద్దలు కొట్టాడు. దండం విరిచేశాడు. నిజమైన విరక్తితో సరాసరి కాశీకి వెళ్ళి అసలైన సన్యాసం స్వీకరించాడు. ఆ రోజు నుంచి మొదటి ప్రాకారంలో ఎవరా పోయేది అన్న గొంతు వినిపించకపోతే ఏమిటో బోసిగా ఉండేది కొన్నాళ్ళు. ఇప్పుడు మనం వినబోయే కథ పున్నాగవాన అనే కథ. కథ ఏంటో విందాం. రాత్రంతా వర్షం కురిసింది. తెలతెలవారుతూ ఉన్న ఇంకా సన్నసన్న జల్లులు పడుతూనే ఉన్నాయి. ఆ చినుకుల్ని చలిని లెక్క చేయకుండా 10-15 మంది పిల్లలు బెలబెలమంటూ మొదటి ప్రాకారంలోకి పరిగెత్తుకొచ్చారు. అక్కడ పెద్ద పున్నాగ చెట్టు. ఆ చెట్టు చుట్టూతా ఒత్తుగా పున్నాగ పూలు రాలున్నాయి. కొన్ని లక్షల కోట్ల పున్నాగ పూలు నేలంతా పరుచుకునున్నాయి. ప్రాకారంలో తెల్లటి పట్టుకంబళి పరిచినట్టుంది. పిల్లలు గలగలా నవ్వుతూ పున్నాగ పూల మీద పరుగెత్తుతూ పువ్వులు ఏరుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ పున్నాగపూల పరుపు మీద పడిపోతున్నారు. ఒకళ్ళనొకళ్ళు గిలిగింతలు పెట్టుకుంటూ కేరింతలు కొడుతున్నారు. ఆ పసిపాదాల కింద పున్నాగపూలు నలిగిపోతున్నాయి. పిల్లలు పూల మీద నడుస్తూ ఉంటే పున్నాగపూల కాడలు చిటుక్కు చిటుక్కుమని చిట్లుతున్నాయి. పూల అడుగున నత్తగుల్లలు పాదాల కింద పడకుండా తప్పుకుని పారిపోతున్నాయి. ఇంతలో గాలి రయ్యన వీచింది. చెట్టుపై నుంచి పున్నాగపూలు జలజల రాలిపడ్డాయి. పూలతర మీద మరో పూలతర. ఊహు అని వణుక్కుంటూ పిల్లలు గుత్తులు గుత్తులుగా ఏరుకుంటున్నారు. ఎన్ని పూలు, ఎన్నెన్ని పూలు! చినుకు చినుకుకి ఓ పువ్వు పూసినట్టుంది చెట్టు. కుంటి సింగన్న మెట్ల మీద కూర్చుని చూస్తున్నాడు. పున్నాగపూలు గుత్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చిమ్ముకుంటూ ఆడుకుంటోన్న పిల్లల్ని చూస్తూ ఉంటే తను వాళ్లతో కలిసి గెంతుదామనిపిస్తోంది. వాళ్ల గొంతులతో గొంతు కలిపి పాడదామనిపిస్తోంది. నేల మీద పున్నాగలు, నింగి నుంచి రాలుతోన్న పున్నాగలు, మధ్యన చిరునవ్వుల చిన్నారులు. సింగన్న నెత్తురు పొంగింది. వాళ్లతో కలిసి ఆడుకోవడానికి తను కుంటివాడాయే. కళ్ళ నీళ్ళొచ్చాయి. సింగన్న వయసులో ఉండగా గొప్ప బలశాలి. రాళ్ళెత్తే విద్యలో ఆ పరగణాలోనే అతన్ని కొట్టేవాడు లేడు. పందెం కట్టి మాలక్షమ్మవారి చెట్టు దగ్గర ఊరంతా చూస్తూ ఉండగా 10 మంది పట్టలేని రాయిని తానొక్కడే పైకెత్తి గిరగిరా తిప్పి కింద కొదిలేసేవాడు. ఆ కండలు తిరిగిన ఒళ్ళు, ఇనుప కమ్ముల్లాంటి చేతులు, ఆ బలమైన శరీరం చూసి లచ్చి మనసు పులుక్కుమంది. విశాలమైన వీపు మీద చెమటలు అలలు అలలుగా కారుతూ ఉంటే పరుగున వెళ్ళి కొంగుతో తుడుద్దునా అని మనసు ఆతృతపడేది. తండ్రితో చెప్పింది సింగన్నని తప్ప మరొకరిని మనువాడనని. అన్న ప్రకారమే లచ్చి పెళ్ళి సింగన్నతో గుళ్ళో జరిగింది. ఊరందరికీ ఆ జంటను చూస్తే ముచ్చటేసేది. ఒక్క క్షణం ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండేవాళ్ళు కాదు. కృష్ణలో కలిసి జలకాలాడేవారు. సింగన్న కండలు తీరిన శరీరాన్ని లచ్చి గంటలు గంటలు రుద్దేది. సూర్యాస్తమయం దాకా స్నానం చేసి గుళ్ళోకొచ్చి సామికి అమ్మకి మొక్కుకుని ఇళ్ళకెళ్ళేవారు. పిల్లలు కుప్పలు కుప్పలుగా పున్నాగపూలు బండల మీదకి తీసుకెళ్ళి పోస్తున్నారు. కొందరు మాలలు అల్లుతున్నారు. కొందరు దేవుడికి గజమాల తయారు చేస్తున్నారు. కొందరు పున్నాగపూల రేకులు తుంచి ఒక్కొక్క రేకును 2 వేళ్ల మధ్య కొంచెం నలిపితే రేకుకున్న 2 పొరలు సల్లుకుంటున్నాయి. అప్పుడు గాలి అందులో కూదితే బుడగలా తయారవుతోంది. ఆ బుడగని ఎదుటి వాళ్ళ నుదుటి మీద కొడితే టప్పుమని పేలే ఆట ఆడుకుంటున్నారు. మళ్ళీ పున్నాగ చెట్టు దగ్గరకు వచ్చి దోసెళ్ల నిండా పూలు తీసుకెళ్ళి బండల మీద పోస్తున్నారు. సింగన్న నెత్తురు జివ్వుమని లాగుతోంది. వర్షం కురిసిన ఉదయాన ఒకరోజు తను లచ్చి అక్కడికొచ్చారు. లచ్చి పున్నాగ పూలు ఏరుకుంటోంది. తను గబగబా పున్నాగ చెట్టెక్కాడు. లచ్చి నించున్న చోట సరిగ్గా పై కొమ్మ మీదకి వచ్చాడు. కొమ్మలు ఒక్క పట్టున ఊపాడు. గలగల పున్నాగపూలు
లచ్చి నెత్తిన రాలాయి. మళ్ళీ ఊపాడు. కుప్పలు కుప్పలుగా, గుత్తులు గుత్తులుగా లచ్చి నెత్తిన పున్నాగ వర్షం. అప్సరస నెత్తిన ఆకాశం నుంచి నక్షత్రాలు కురుస్తున్నట్లుంది. ఆ పూల వానలో తడిసిపోతూ, ఆ గాలికి పడే చినుకుల చలికి ముగుళించుకుపోతూ కిలకిలా నవ్వింది. గుండె పులకలెత్తేటట్లు నవ్వింది. పిల్లల గజమాల పూర్తవుతోంది. పూల చెండ్లతో ఆడుకుంటున్నారు. సింగన్న కుంటుకుంటూ పున్నాగ చెట్టు దగ్గరకు వచ్చాడు. పిల్లలతో పాటు తను ఒప్పుల కుప్ప వయ్యారి భామ అని గొణుక్కున్నాడు. తను లచ్చి అంత సంబరంతో ఆడుకునేవారు. ఆ రోజు కునికినపాడు వస్తాదు తనతో పందెం కట్టాడు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనం పందెం చూడ్డానికే వచ్చారు. లచ్చి తప్పకుండా గెలుస్తావని హుషారిచ్చింది. 20 మంది పట్టలేని రాయిని పైకెత్తాడు సింగన్న. రొమ్ముల దాకా ఎత్తాడు. చేతుల పైకెత్తాడు. వందలాది జనం ఆనందంతో చప్పట్లు చెరిచి ఈలలు కొట్టారు. ఆ ఊపులో, ఆ సంబరంలో అవతలికి విసిరేయవలసిన రాయిని మీద పడేసుకున్నాడు. జనం గొల్లుమన్నారు. లచ్చి మూర్ఛపోయింది. సింగన్న బతికాడు కానీ పోయింది కాలే. సింహంలా తిరిగిన సింగన్న పిల్లయిపోయాడు. ఈ కళ్ళు ఈ దుఃఖాన్ని చూడలేవు అన్నట్టుగా అది జరిగిన 3 నెలలకే లచ్చి కన్ను మూసింది. సింగన్న కుంటివాడై ఒంటరివాడైపోయాడు. పిల్లలు కొప్పులో పున్నాగ పూలు తురుముకున్నారు. మెళ్ళో పున్నాగ దండలు వేసుకున్నారు. గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతున్నారు. ఇంతలో తల్లిదండ్రులు వచ్చి, ఇంక చద్దన్నాలు తినరా, పదండి పదండి అని కేకలేసేసరికి హో హో అని అరుచుకుంటూ ఇళ్ళకెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా సింగన్నకి వాళ్ళ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళ ఆటలు కనిపిస్తూనే ఉన్నాయి. కుంటుకుంటూ చెట్టు కిందకొచ్చి నించున్నాడు. అదే చోటు, ఆనాడు లచ్చి నించున్న చోటు. లచ్చి తల మీద, ఒంటి నిండా పున్నాగ వర్షం కురిసిన చోటు. సంతోషంగా ఎగిరి గంతెయ్యబోయాడు. కింద పడ్డాడు. దెబ్బ తగిలినా బాధ అనిపించలేదు. పున్నాగ పూలు మెత్తగా ఒత్తుకున్నాయి. కళ్ళ వెంట ధారలుగా కన్నీరు. ఆ పున్నాగ పూల మీద దొర్లాడు. ఒళ్ళంతా పున్నాగ పూలు పోసుకున్నాడు. ఏడుస్తూ నవ్వుతూ పున్నాగ పూలల్లో పొర్లాడు. శరీరం అంతా పున్నాగలు, ఒంటి నిండా పున్నాగ పరాగం. ఇంతలో గాలి రివ్వున వీచింది. చెట్టుపై నుంచి గుత్తులు గుత్తులుగా పూలు రాలాయి. కొన్నింటిని దోసిట్లో పట్టుకున్నాడు సింగన్న. ఎవరికిస్తాడా పూలు? ఎదురుగా చిన్న గుళ్ళో కుమారస్వామి విగ్రహం. నడిచి వెళ్ళలేడు కదా. ముందు కూర్చుని దోసిట్లోని పున్నాగల్ని కుమారస్వామి మీదకి విసిరాడు. నల్లటి కుమారస్వామి విగ్రహం పైన తెల్లటి నక్షత్రాల మెరుపులు. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.